హలో వివాస్, ఈ వీడియోలో నేను మీకు క్యాన్వాస్ యాప్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. పవర్ యాప్స్ని యూజ్ చేసి మనం స్పీడ్గా ఏదైనా కస్టమ్ యాప్స్ని డెవలప్ చేయాలంటే చేయొచ్చు. పవర్ యాప్స్ని యూజ్ చేసి మనం మూడు రకాల అప్లికేషన్స్ని క్రియేట్ చేయొచ్చు. అవి ఏంటంటే కాన్వాస్ యాప్, మోడల్ డ్రివెన్ యాప్స్ అండ్ పవర్ యాప్ పోర్టల్స్. నౌ వీఆర్ కాలింగ్ అవుట్ పవర్ యాప్ పేజెస్. క్యాన్వాస్ యాప్ క్యాన్వాస్ యాప్ అనేది ఒక డివైస్ స్పెసిఫిక్ అయితే కాదు. మన క్యాన్వాస్ యాప్ని క్రియేట్ చేస్తున్నప్పుడు అది ట్యాబ్లెటా లేక మొబైల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మన క్యాన్వాస్ యాప్తో వర్క్ చేస్తున్నప్పుడు మనకి యూఐ అంటే ఏదైతే మనకి యూజర్ కనిపిస్తుందో అది కంట్రోల్ మొత్తం ఫుల్గా మనకే ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలా కాదు, మనకి ఏ డేటాబేస్తో కావాలంటే ఆ డేటాతో కనెక్ట్ అవ్వచ్చు. సింగిల్ డేటాబేసే కాదు, మల్టిపుల్ డేటా సోర్సెస్ని యూజ్ చేసి కూడా మనం క్యాన్వాస్ యాప్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే మన కన్వర్స్ యాప్లో ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి వెళ్ళడానికి కానీ డేటా సబ్మిట్ చేయడానికి కానీ కొన్ని ఆ, కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి మనం ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఆ లాంగ్వేజ్నే పవర్ ఎఫెక్ట్స్ అంటాం. అంతేకాకుండా క్యాన్వాస్ యాప్ని మనము త్రీ స్క్రీన్స్ యాప్ అని కూడా అంటాం. ఎందుకంటే క్యాన్వాస్ యాప్లో మనకి త్రీ స్క్రీన్స్ అనేవి కామన్గా ఉంటాయి. అవేంటంటే బ్రౌజ్ స్క్రీన్, డీటెయిల్ స్క్రీన్ అండ్ ఎడిట్ స్క్రీన్. మళ్ళీ మనము క్యాన్వాస్ యాప్లో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రోల్స్ యూజ్ చేస్తాం. లైక్ లేబుల్స్, బటన్స్, రేడియో బటన్స్, స్లైడ్ బార్, రేటింగ్. అలాగే మీడియా కంట్రోల్స్కి వచ్చేటైతే వీడియో, ఆడియో, కెమెరా, బార్ కోడ్ స్కానర్, మైక్రోఫోన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రోల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. మనం సిఆర్ఎంకి వెళ్ళి అసలు క్యాన్వాస్ యాప్ని ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాము. క్యాన్వాస్ యాప్ని మనం మూడు రకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఒకటి స్క్రాచ్ అంటే బ్లాంక్, రెండోది డేటా వర్సి, మూడోది టెంప్లెట్స్ యూజ్ చేసి. ఈరోజు క్లాస్లో నేను డేటా వర్సిని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. మనం సిఆర్ఎంకి వెళ్ళేటైతే ముందుగా ఎన్విరాన్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనం ఒక సొల్యూషన్ ఆల్రెడీ క్రియేట్ చేసాం నిన్న, పవర్ యాప్ సొల్యూషన్స్. సో కానీ పవర్ యాప్స్ సొల్యూషన్ ఇన్సైడ్కి వెళ్ళినట్లయితే మనం ఓన్లీ బ్లాంక్ యాప్ మాత్రమే క్రియేట్ చేయగలము. ఇక్కడ చూడండి, మీ న్యూలోకి వెళ్ళి యాప్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు క్యాన్వాస్ యాప్, మోడల్ రివ్యూ అండ్ పవర్ యాప్ పేజెస్ చూపిస్తుంది. ఇక్కడ క్యాన్వాస్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఓన్లీ క్యాన్వాస్ యాప్ బ్లాక్ చూపిస్తుంది. కింద చూడండి మీకు ట్యాబ్లెట్ ఆర్ ఫోన్, అందుకే ఇది డివైస్ స్పెసిఫిక్ కాదు అని చెప్పింది. ఇక్కడ మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. కానీ మనము టుడే నేను డేటా వర్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాను చెప్పాను కదా, అందుకని నేను సొల్యూషన్ నుంచి బయటకు వెళ్తున్నాను. సో బ్యాక్ క్లిక్ చేయండి, హోమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాంక్ యాప్, డేటా వర్సి. సో కింద కూడా టెంప్లెట్స్ ఉంటాయి. సో మూడు రకాలుగా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మనం నేను డేటా వర్సి యూజ్ చేసి క్రియేట్ చేస్తాను కాబట్టి డేటా వర్సిలోకి వెళ్తున్నాను. మీరు డేటా వర్సి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది కనెక్షన్ అడుగుతుంది. మీ కనెక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. రాగనట్లయితే న్యూ కనెక్షన్ క్లిక్ చేసుకొని మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే మీ కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. కనెక్షన్ క్రియేట్ అయిన తర్వాత ఆ కనెక్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డేటా టేబుల్స్ అన్ని కూడా లోడ్ అవుతాయి. మీకు మనకు కావాల్సిన టేబుల్ మన క్రియేట్ చేసే స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ తీసుకుంటున్నాను. స్టూడెంట్ పై క్లిక్ చేసి కనెక్ట్ క్లిక్ చేయండి, మీకు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు ఒక యాక్టివ్ వ్యూ చూపిస్తుంది. వ్యూస్ మొత్తం త్రీ స్క్రీన్స్ అన్నాం కదా, ఆ త్రీ స్క్రీన్స్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే ఇక్కడ మీకు ట్రీ వ్యూ ఉంది కదా, ట్రీ వ్యూ, స్క్రీన్స్, కాంపోనెంట్స్ ఉంది కదా. పక్కన ఉంది మీకు నావిగేషన్, ఇన్సర్ట్, అలాంటి ఇలా ఇన్సర్ట్, మీడియా అన్ని చూపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు త్రీ స్క్రీన్స్ అన్నా కదా, ఇక్కడ త్రీ స్క్రీన్స్ కనిపిస్తాయి. బ్రౌజ్, డీటెయిల్స్, ఎడిట్. ఈ త్రీ స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి క్యాన్వాస్ యాప్ని మనం త్రీ స్క్రీన్ యాప్ అని కూడా అంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్ స్క్రీను, బ్రౌజ్ స్క్రీను, ఎడిట్ స్క్రీన్, మూడు స్క్రీన్స్ కూడా మీరు ఒక వన్ బై వన్ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏవైతే చూపిస్తామో అవన్నీ డేటా వర్సి అనేది ఆటోమేటిక్గా మనకి ప్రొవైడ్ చేస్తే మనం ఏమి కూడా ఇక్కడ మాన్యువల్గా చేయలేదు, అంతా ఓవి థింగ్స్. ఒకవేళ మీరు ప్లే చేసి చూడాలనుకుంటే ఇక్కడ ప్లే బటన్ పై క్లిక్ చేయండి. ప్లే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు చూపిస్తుంది. సో ఇక్కడ థర్డ్ స్క్రీన్ పై అడుగుతుంది. సో మనం ఫస్ట్ స్క్రీన్ చూద్దాము. సో బ్రౌజ్ స్క్రీన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్టు చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా మనకి స్టూడెంట్ రికార్డ్స్. ఇక్కడ కంట్రోల్స్ బటన్స్ కూడా చూడండి, పైన ప్లస్. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఆ రికార్డ్ యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ ఇది డీటెయిల్స్ వ్యూ, డీటెయిల్ స్క్రీన్. ఇక్కడ మీకు పైన ఎడిట్ బటన్ ఉంది కదా, ఎడిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఎడిట్ స్క్రీన్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను అప్డేట్ చేస్తున్నాను, సేవ్ చేయండి. సో ఇక్కడ శృతి అనే రికార్డు మీకు అప్డేట్ అవుతుంది చూడండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మీరు డేటా అప్డేట్ అయిందో లేదో కూడా చూసుకోవచ్చు.
చూడండి శృతి ఇప్పుడు 1, ఏజ్ వచ్చి 6గా అప్డేట్ అయిపోయింది. ఇలా మేము ఎడిట్ ఆపరేషన్స్, డిలీట్, క్రియేట్ అన్ని ఆపరేషన్స్ కూడా మనకు ఆటోమేటిక్గా ఓబి ఓబి పవర్ యాప్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఇక్కడ చూడొచ్చు ఏ ఆపరేషన్స్, ఏ కంట్రోల్స్ యూజ్ చేసే స్క్రీన్ మీద అనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి బ్రౌజ్ గ్యాలరీ, రెక్టాంగిల్, బ్రౌజ్ గ్యాలరీ చూడండి. ఇక్కడ బ్రౌజ్ గ్యాలరీ మీద మనం క్లిక్ చేయొచ్చు. ఇక్కడ అన్ని కంట్రోల్ బ్రౌజ్ గ్యాలరీ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వర్టికల్ గ్యాలరీ చూపిస్తుంది. అలాగే మనకి లేఅవుట్ని కావాలంటే, అంటే మనం ఎప్పుడైతే మనం గ్యాలరీ సెట్ చేసుకున్నప్పుడే మనకి వర్టికల్ కావాలా, హారిజంటల్ గ్యాలరీ కావాలనేది చెప్తుంది. అలాగే మనం ఇక్కడ మీకు రైట్ సైడ్ చూడొచ్చు ప్రాపర్టీస్, అడ్వాన్స్డ్ అండ్ ఐడియాస్. ఇక్కడ మీకు మీ కంట్రోల్ సంబంధించినటువంటి అన్ని ప్రాపర్టీస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు లేఅవుట్ వచ్చేసి టైటిల్ అండ్ సబ్ టైటిల్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి టైటిల్, సబ్ టైటిల్ మీకు రికార్డులో చూపించడం జరుగుతుంది. ఇలా మీకు మీరు కావాలంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మీకు కంట్రోల్ సైజ్ ఆఫ్ ద ఫాంట్ అన్నీ కూడా మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ చూడండి మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలంటే ఇక్కడ చూడండి కలర్ ఏ కలర్ కంటే కలర్ చేసుకుంటే కూడా కలర్ అప్లై అవుతుంది అనమాట. ఇలా మీకు ఏమైనా కస్టమైజేషన్ చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ చూడండి ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. ప్లస్ సింబల్, అలాగే ఎడిట్ స్క్రీన్కి వెళ్ళినట్లయితే మీకు డిలీట్ బటను, అలా ప్రతి స్క్రీన్ మీదకి వెళ్ళొచ్చి మీరు ఒక్కొక్క కంట్రోల్ సెలెక్ట్ చేసుకొని అవి ఎలా ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నారని మీరు అబ్జర్వ్ చేసుకొని తర్వాత మీరు బ్లాంక్ యాప్ క్రియేట్ చేసేటప్పుడు ఈ కంట్రోల్స్ అన్ని కూడా మీరు ఎలా వాళ్ళు ఎలా నావిగేట్ అవుతున్నారు, ఎక్కడ ఏ ఆపరేషన్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసుకొని కూడా మీరు బ్లాంక్ యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరు ప్లస్ చూసినట్లయితే వాడు న్యూ ఫామ్ నావిగేట్ అని చెప్పాడు. అంటే న్యూ ఫామ్ ఎడిట్ ఫామ్లో డేటా తీసుకొని అది స్క్రీన్ 1లోకి మూవ్ అవుతుంది అనమాట. అలా ఇక్కడ చూడొచ్చు మీరు రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలో, ప్లస్ బటన్. ఇలా మీరు అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ సబ్మిట్ ఫామ్ ఇవన్నీ చూడొచ్చు మీరు. ప్లస్కి ఏం యాక్షన్ రాశారు ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడైతే మీరు న్యూ రికార్డ్ క్రియేట్ చేసుకుంటున్నారో అప్పుడు ఇక్కడ పైన ఇచ్చిన మనకి పర్ఫామ్ యాక్షన్ ఏదైతే ఇచ్చాడో అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఎడిట్ స్క్రీన్కి వెళ్ళినట్లయితే ఇలా ఏమైతే మీకు కావాలనుకున్నా అన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో ఒకసారి మీకు యాప్ అనేది రెడీ అయింది అనుకుంటే కనుక మీరు పైన సేవ్ బటన్ని క్లిక్ చేయాలి. సేవ్ అయిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నేమ్ అడుగుతుంది. సో మనం నేమ్ ఇచ్చుకోండి. నేనైతే student_యాప్ అని ఇస్తున్నాను. సేవ్ చేయండి. సేవ్ అయిన తర్వాత మీరు పబ్లిష్ చేయాలి. సో పబ్లిష్ చేయడానికి కొంచెం సేవ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేయండి సేవ్ అయ్యేంత వరకు. సేవ్ అయిన తర్వాత పబ్లిష్ చేయండి. పబ్లిష్ అయిన తర్వాత మన యాప్ అనేది మనకి రెడీ అయినట్టు అనమాట. ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత మీరు బ్యాక్కి వెళ్ళేసి అక్కడ మీకు యాప్స్ అని ఉంటుంది. ఆ యాప్స్లో మన యాప్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ ఎలిప్స్ బటన్ పై క్లిక్ చేసి ప్లే అని కొడితే మన యాప్ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ నేను పబ్లిష్ చేశాను. ఒకసారి పబ్లిష్ అయిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు పబ్లిష్ అయిపోయింది. నేను బ్యాక్ వెళ్తున్నాను. మనం ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి లీవ్ కొట్టేయండి. మన చేంజెస్ అయితే ఏమి ఉండవు. ఆల్రెడీ కలర్ అప్లై చేసాం కదా, కలర్ ఆల్రెడీ అప్లై ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి కింద యాప్స్ ఉంది కదా, యాప్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ది మన student_యాప్ కదా, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఎలిప్స్ బటన్ ప్లే. ఇప్పుడు చూడండి మన యాప్ ఎలా ఉందో మనకి ఇక్కడ సైన్ అడుగుతుంది కాబట్టి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. మొబైల్ ఒకవేళ అథెంటికేట్ అంటే ఓడి పడుతుంది, కూడా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకి మన యాప్ స్క్రీన్ 1 నుంచి కనిపిస్తుంది. సో ఎలా ఉందో చూడండి. డేటా వర్షన్ యూజ్ చేసి మన క్యాన్వాస్ యాప్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు మన యాప్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు మనకి యాప్లో ఎలా అయితే మనం రెడీ చేసినప్పుడు ఇలా కనిపించిందో సేమ్ అలాగే ఇక్కడ కనిపిస్తుంది.
సేమ్ ఇక్కడ నేను అక్కడ ఏదైతే చూపించామో ఆ ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఎడిట్. ఒకవేళ మీరు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ శ్రావ్య అనేది ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేశాను చూడండి, ఇప్పుడు డిలీట్ పర్ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి శ్రావ్య రికార్డ్ లేదు. ఒకవేళ మళ్ళీ మీరు ఏదైనా రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటే మళ్ళీ నేను శ్రావ్య రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో సేమ్ ఇలా ఇచ్చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు డేటావర్స్ని యూజ్ చేసి క్యాన్వాస్ యాప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చివరిగా ఒక మనవి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.